సంసిగ్ధంలో ఉన్న క్వశ్చన్. అసలు ఇది ఒక రకంగా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఇది ఒక దేశ జాతికి సంబంధించిన ఒక విపత్తు లాంటి కార్యం ఇది. అంటే ఒక విపత్తు అంటే నేచురల్ కెలామిటీగా కాకుండా ఒక హ్యూమన్ కెలామిటీగా, అంటే మనం భారతదేశం తరపున ఒక పోరాటం అనేది ఇప్పుడు పహల్గాం నుంచి స్టార్ట్ అయింది. పహల్గాం నుంచి స్టార్ట్ అయింది అంటే ఉగ్రవాదం అంటే అక్కడ వచ్చిన ఉగ్రవాదులు ఒక 4, 5, 10 మంది, ఎగ్జాంపుల్ 4 అని చెప్పేస్తున్నారు. 4 ఉగ్రవాదులు మన టూరిస్టుల్ని, మన వాళ్ళని, మన భూభాగంలో అటాక్ చేసిన దానికి మనం రివెంజ్ తీసుకోవడం ఒక యుద్ధ ప్రాతిపదికన అది ఒక మంచి నిర్ణయం. కానీ అది అనూహ్యంగా, చాలా నాటకీయంగా ఒక డిఫరెంట్ సినారియోలో జరిగిపోయింది. అంటే లోపల అక్కడ ఏది మన మోడీ గారు, అంటే మన పిఎం గారు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, గబా 2 చాలా తొందరగా డెసిషన్స్ తీసుకున్న డెసిషన్ని వీరు చెప్పినట్టు ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి, అది వేరే వారు చెప్పినట్టు సింధూర్ అనే ఒక పేరు పెట్టి, ఆ సింధూర్ అనే దాని మీద భారతదేశ మహిళల ఆత్మగౌరవాన్ని చాలా, అంటే మనలో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము మనకి ఒక సింధూర్ అంటే ప్రపంచ దేశాల్లో మనం ఒక్కడే ఒక ఐకానిక్. అలాంటి ఒక గొప్ప పదాన్ని ఆయన ఉపయోగించి గబా ఒక యుద్ధ వాతావరణం సృష్టించి 2 లేడీస్ని మన ప్రతీకలుగా వాళ్ళని దాన్ని అక్కడ వీళ్ళిద్దరే యుద్ధం చేస్తున్నారని చెప్పి, వాళ్ళు చేశారా లేదా అనేది కూడా మనకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే అనుమానాలు అలా వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఓట్ల కోసం చేశారా, ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఇప్పుడు వారు చాలా మంచి పాయింట్లు చెప్పారు. ఏంటంటే అలా అనౌన్స్ చేసినంత సేపు పట్టలేదు. ఒకటి, ఈ రోజున ఎవరు అంగీకరించారు, ఎంతో మంచి పాయింట్. ఎవరు అంగీకరించారు? ప్రజల మనోభావాలు. ఈరోజు భారతదేశ మనుషులందరూ కూడా, ఇందులో ఉన్న యువత ఏంటి, ప్రతి ఒక్కరు కూడా మన దాయాది దేశమైన పాకిస్తాన్ని మట్టు పెట్టాలి. ఎందుకంటే ఇది ఈరోజు చర్య కాదు. ఎప్పటి నుంచో వాళ్ళు మనల్ని ఆక్రమిస్తూ, మనల్ని శంకిస్తూ, మనల్ని అన్యాయమైన మాటలు మాట్లాడుతూ, మనల్ని ఇతర దేశాలు ప్రపంచం ముందు మనల్ని ఒక వీళ్ళంతా యూజ్లెస్ పీపుల్, లేదు వాళ్లే కవ్వించారు, భారతదేశమే కవ్విస్తుంది, ఈ రోజు కూడా భారతదేశమే కవ్వించింది, మేము వచ్చామనే విషయాలు నేను చాలా పేపర్స్లో ఇది ఖండించిన వాళ్ళు ఎవరు? ఎందుకు ఖండించట్లేదు? ఖండించకపోతే అది వాస్తవాన్ని కాదు కదా. వాస్తవం కాదు. కానీ వాస్తవం కాకపోయినా కూడా వాళ్ళు అలా చెప్పుకునే ఛాన్స్ మనం ఎందుకు ఇచ్చాం? ఈరోజు అసలు యుద్ధం ఆపాల్సిన అవసరం లేనే లేదు. ఇంకోటి, ఆ రోజు 1971లో కూడా ఇందిరాగాంధీ, ఆ రోజున మనం అప్పుడే మన స్వతంత్రం తీసుకొని 25 సంవత్సరాలు అవ్వలేదు మనకు అప్పటికి. అప్పుడు మనం అన్నిట్లోనూ కూడా చాలా చిన్న విషయాల దగ్గర నుంచి క్రోడీకరించుకుంటూ, మనం అన్నీ సమర్థించుకుంటూ, మన భారతదేశ గౌరవాన్ని నిలుపుకోవడానికి అన్ని రకాలుగా, అంటే మన ఎగ్జిస్టెన్స్ని కూడా మనం స్ట్రగుల్ అవుతున్నాం ఆ రోజున. అలాంటి సమయంలో కూడా మన మీద పాకిస్తాన్ యుద్ధానికి తెగబడింది. అది మిగిలిన వాళ్ళ అండం చూసుకొని మన మీద తెగబడింది. ఆ రోజున ఐరన్ లేడీ శ్రీ ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఆవిడ మంచి డెసిషన్స్ తీసుకొని, ఆ రోజున మేమున్నామంటూ ఆవిడ నిలబడి పాకిస్తాన్ని మట్టు పెట్టింది. మట్టు పెట్టడమే కాదు, వాళ్ళకు ఒక భూభాగాన్ని, బంగ్లాదేశ్ని కట్ చేసింది. ఆ రోజున కూడా ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రంప్, ఆ రోజున రిచర్డ్స్, వాళ్ళు నిక్సన్, వాళ్ళు ఆ రోజున ఎంటర్ అయ్యారు. ఆ రోజున ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ రోజున ఆయన ఆధిపత్యం చెలాయించడానికి ఇందిరాగాంధీ గారితో మాటలు జరిగినాయి. ఆ రోజున ఆవిడ, నా భారతదేశానికి నాకు ఒక వెన్నెముక ఉంది, నేను నిలబడగలను, నువ్వు ఎక్కడి నుంచో ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి నువ్వు నన్ను శాసించాల్సిన పని లేదు, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇది మేము కాపాడుకోగలుగుతాం, మాకు ఎవరు అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు ధైర్యంగా బయటకు వచ్చిన వ్యక్తి. ఈరోజు ఎందుకు ఇంత 50 సంవత్సరాల కింద మన భారతదేశాన్ని అంత అద్భుతంగా కాపాడిన ఒక ఇనుపు ఉక్కు మనిషి, ఈరోజు మనం స్వతంత్ర ప్రతిపత్తిగా కానీ, మానుష్య ప్రతిపత్తిగా కానీ, మన భారతదేశం ఈరోజు చాలా ఎన్నో విషయాల్లో అధికమైన గొప్పతనాన్ని కానీ, మనం పెద్ద దేశాలకి మనం ధీటుగా నిలబడే శక్తి మనకు వచ్చింది. ఆ రోజు మనకు ఒక రకంగా చెప్పండి శక్తి తక్కువ.
ఈ రోజు మనం కానీ అక్కడ మనకి విపక్షంగా ఉన్న దేశాలు కూడా బార్న్ బేబీస్ లైక్ పాకిస్తాన్ ఈజ్ 25 years కూడా లేవు. ఎందుకంటే 47లోనే దానికి స్వాతంత్రం వచ్చింది, 1971లోనే బంగ్లాదేశ్ కూడా ఏర్పడింది, 1991 చైనా. నేనేమంటున్నానంటే ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కదా. చాలా మంది ఆ విషయంతో కంపేర్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ చూపించిన చొరవ కానీ ధైర్యం కానీ ప్రధాని మోడీ చూపించలేకపోతున్నాడు అని అంటున్నారు. ఇంత వార్ సిచ్యువేషన్ లో కూడా పాకిస్తాన్ కి ఫండింగ్ వచ్చింది. FATF లో గ్రే లిస్ట్ లో పెట్టండి అని ప్రపంచ దేశాలతో భారతదేశం కూడా అడుగుతున్నా కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఆ రిక్వెస్ట్. చైనా ఫండింగ్ చేస్తుంది, అమెరికా ఫండింగ్ చేస్తుంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు పాకిస్తాన్ వెనకాల ఉన్నాయి కదా. పాకిస్తాన్ వెనకాల ఎన్ని ఉన్నా కూడా భారతదేశం వెనక భారతదేశానికి ఉన్న స్వయం ప్రతిపత్తి కానీ స్వతంత్ర ప్రతిపత్తి కానీ భారతదేశాన్ని వాటికి ఢీకొనే శక్తి భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా యుఎస్ఆర్ వాటి గళ్ళు కానీ మనకి ఉన్నారు. ఇప్పుడు నిన్న మనం ఒకటి చూసాం, టర్కీ వచ్చేసింది. టర్కీ ఎత్తిపోయిన దేశం. టర్కీ దగ్గర ఏముంది? టర్కీకి తినడానికి లేకపోతే మనం పంపించాం. టర్కీకి ఒక మందు లేదు, మెడిసిన్ లేదు, వాడు పంపించిన ఆయుధాలు పంపించింది. నేను అదే చెప్తాను, ఎన్నో పంపించింది. మనం ఉన్నాం కదా, మనం ఉన్నాం కదా అనేది నేనంటే మనం ఉన్నాం కదా, మన ఉనికి అనేది ఉందా అక్కడ? వీఆర్ దేర్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మనం ఉన్నప్పుడు మనకి ఎవడో వచ్చి చేసిన దానికి అవన్నీ ఏంటంటే ఎగ్జాజరేషన్. ఒక రకంగా చెప్పాలంటే వాడొచ్చాడు. మనం గనక మొదలు పెడితే ఈ యుద్ధాన్ని మనం కరెక్ట్ గా కంటిన్యూ చేస్తే మన సత్తా తెలిసేది. ఈ రోజున మాత్రం ఇది ఆపడం అనేది మాత్రం ఏ రకంగానూ అంగీకార కాదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యుద్ధాన్ని కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ యుద్ధాన్ని నేను ముందే చెప్పాను. నేను నా వ్యక్తిగతంగా, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఈ రకంగా దేశం గురించి నేను చెప్పకూడదు. రాహుల్ గాంధీ గాని ఖర్గే గాని అడిగారు నిన్న, ఎందుకు ఎలా మీరు ఇలాగ ఆప్ చేశారని. బట్ దాంట్లో ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి గారిని ఇందిరాగాంధీ గారు దౌత్యంగా పంపించారు ఆ రోజున. మరి ఈ రోజు ఏమీ ఎక్కడ కనిపించట్లేదు కదా, ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా. రైట్. ఇప్పుడు యుద్ధం అని మీరు ఓకే అన్నారు, యుద్ధం చేయాలి అన్నప్పుడు ప్రతిపక్షాలు ఏకమైనవి. మీరు అన్నట్టు పార్లమెంట్ ఏకమైంది, ప్రజలు ఏకమయ్యారు, భారతదేశం మొత్తం ఒక ఉద్రేకంతో ముందుకెళ్ళింది. ఎందుకంటే మనం ఒక సక్సెస్ని సాధించగలుగుతాము, ముందుకెళ్తాము, మనం అంటే ఏంటో నిరూపించుకుందాం అని ప్రతి ఒక్క పౌరుల్లో కూడా వచ్చింది. ఈ రోజున చంపేసింది. ఈ రోజున చచ్చుబడిపోయినట్టు సడన్ గా తీసేసింది. అంటే దానికి కారణాలు ఏమున్నాయని ఉంటాయి. కారణాలు ఎన్ని ఉన్నా కూడా ఈ అర్ధాంతరంగా ఒక అనుమానంగా, డైలమాటిక్ గా, ఒక క్లారిటీ లేకుండా ఎవరు దీన్ని ఇంత ఫాస్ట్ గా ఎవరు మూవ్ చేశారు, ఎలా మూవ్ చేశారు, అవేం బయటికి రాలేదే. రైట్ అండి, రైట్ రైట్. మన వారంలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు. నమస్తే అండి గౌతమ్ గారు. గౌతమ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం మాట్లాడతారు దీని గురించి? వారి గురించి మనం సరే నేషనలైజ్డ్గా మనకు జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ఈరోజు మన దేశం వారిని ఆపేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే అని బయట మాట్లాడుకుంటున్న స్థితి ఉంది. సీరియస్గా చెప్పాలి అని అనుకుంటే మనము ఎందుకు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ సడన్గా ఆపేయాల్సి వచ్చింది, ఇది ఏది మన జాతి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు భారతదేశ